హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీని పోస్ట్ చేస్తున్నామండి. అదేంటా అనుకుంటున్నారా? తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా తోటకూర వెల్లుల్లి కారం కోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి తోటకూర, 4 కోడిగుడ్లు, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటోస్, గార్లిక్, కరివేపాకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది. గార్లిక్ అనేది సర్ప్రైజ్ అండి, లాస్ట్ లో చెప్తాను చూడండి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న తోటకూర కట్టని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా తీసుకున్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అవుతుండగా 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుని, అదేవిధంగా జీరా, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, డ్రై చిల్లీ వేసుకుని ఒకసారి అంతా పోపు అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి. మనం అలా వదిలేస్తే పోపు మాడిపోతుందండి అడుగున. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, చిల్లీస్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఎలా ఫ్రై అయినాయి చూద్దామా. ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటో పీసెస్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం దానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. దానికి వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, కారం వేసి ఇలా మెత్తగా దంచుకుంటే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. దాన్ని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉడుకుతున్నటువంటి కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నీట్గా అంతా చూసారా ఎలా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపి దాంట్లో 4 ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకున్నాను, అవి దీంట్లో వేసేసుకోవడమే. వేసేసుకుని వెంటనే తిప్పకుండా ఒక 5 మినిట్స్ అనేది మనం దీన్ని వదిలేసినట్లయితే నీట్గా ఎగ్ అనేది బాయిల్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అవుతుంది చూసారా. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి మనం చూద్దాం ఎలా కుక్ అయిందో. చూసారా, చాలా నీట్గా అనేది ఇది కుక్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి కర్రీ మొత్తాన్ని ఒకసారి నీట్గా ఎగ్ అంతా కలిసే విధంగా ఒకసారి తిప్పుకుందాం. ఎక్కువ బ్రేక్ చేసుకోవద్దు, కొంచెం ఎగ్ లాగా ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా వెల్లుల్లి కారం తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే